కాసేపట్లో రాజమండ్రికి చేరుకోనున్నారు ఎంపీ మిథున్ రెడ్డి. సెంట్రల్ జైలుకు భారీగా చేరుకుంటున్నారు గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ శ్రేణులు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. చేసి ఎక్కడా కూడా ఇల్లీగల్ లిక్కర్ దొరకకుండా లేకపోతే బెల్ట్ షాపులు లేకుండా చేసినటువంటి ఆనాటి పాలన ఎవరు చంద్రబాబు నాయుడు గారి పాలనకు పూర్తిగా విరుద్ధంగా ప్రజల కోసం పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేటువంటి కుట్రపూరిత రాజకీయాలకి పరాకాష్ఠగా ఈ రాష్ట్రం ఉంది. రాజ్యాంగం లేదు. రాజ్యాంగానికి పూర్తిగా తూట్లు పొడిచినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనపడుతూ ఉంది. మిథున్ రెడ్డి గారి అరెస్ట్ని నిరసిస్తున్నాం. మేమందరం కూడా పెద్ద ఎత్తున వాళ్ళ శ్రేణులన్నీ ఇక్కడికి రావడం జరిగింది. కక్షపూర్తి రాజకీయాల ద్వారాగానే ఇవాళ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పథకాలు ఇచ్చారు, ఆ పథకాలు అమలు చేయలేదని డైవర్షన్ అనమాట ఇది. ఎందుకంటే ఇవాళ చేయలేదు కాబట్టి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ చక్కని పరిపాలన జరిగింది గతంలో, ఇవాళ దానికి విరుద్ధంగా వాళ్ళ పరిపాలన జరుగుతుంది. దానిలో భాగంగా ప్రశ్నించే వాళ్ళని ఎవరు జగన్మోహన్ గారి పక్కన ఎవరుంటే వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ నెలకొకళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ పాలిటిక్స్ చేస్తున్నారు. మీకు ఏమాత్రం దమ్ముంటే మీరు ఏం చేయాలంటే మీరు చక్కగా ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఎవరు మాట్లాడరు దానికి. భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ని పక్కన పెట్టి రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది. ఇంకా అందుకని ఏం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఇచ్చిన హామీలు ఏమీ కూడా నెరవేర్చకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహాలు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద నుంచి కనిపిస్తున్న విజువల్స్. కాసేపట్లో రాజమండ్రికి చేరుకోనున్నారు ఎంపీ మిథున్ రెడ్డి. సెంట్రల్ జైల్ వద్దకు ఇప్పటికే భారీగా గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేరుకుంటున్న పరిస్థితి. రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్ రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్దకు సంబంధించినవి. అక్కడికి భారీగా చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు, ఫాలోవర్స్ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్న పరిస్థితి. పెద్ద స్థాయిలో పోలీసులు కూడా అక్కడ మోహరించినట్లుగా తెలుస్తుంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, కరెంట్ కండిషన్ ఎట్లా ఉంది అక్కడ? కాస్త ఉద్రిక్తంగానే ఉంది పరిస్థితి ఇక్కడ. ఎందుకంటే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండానే అక్రమ అరెస్టు ఎంపీ మిథున్ రెడ్డి చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర చేస్తున్నారు. మరొకట్లో మిథున్ రెడ్డిని ఇక్కడ తీసుకొస్తారనే ఉద్దేశంతో ముందే ఇక్కడికి వచ్చి ఆందోళన ప్రారంభించారు. అక్రమ అరెస్టు నిరసిస్తూ వీళ్ళు కొన్ని ఫ్లెక్సీలు అయితే తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా పోలీసులు నిలుపు చేస్తూ ఫ్లెక్సీలు లాక్కున్నారు. దాంతో పాటు మొత్తం వీళ్ళందరినీ లోపల రానికుండా బ్యారికేడ్ ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఇక్కడ మోహరించారు. దాంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా అక్కడ జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా నిరసిస్తూ నినాదం చేస్తూ అక్కడే బయటకు జరిగింది. దాంతో పోలీసులు వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి రేపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే ఆ జైలు దగ్గర ఎటు చూసినా సరే బ్యారికేడ్లు కనిపిస్తున్నాయి. అంటే ఎవరు తీసుకొస్తున్నారో, ఏ వీఐపీ తీసుకొస్తారో అన్నంత స్థాయిలో అయితే పోలీసులు ఇక్కడ ఏర్పాట్లు బందోబస్తు చూస్తుంటే ఇక్కడ ఏదో క్రియేట్ అవుతుందన్న ఉద్దేశాలు ఉన్నంత స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. హడావుడైతే క్రియేట్ చేశారు. దాంతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అటు రాజమండ్రి రూరల్, అదేవిధంగా రాజానగరం, పోస్టు, ఇతర ప్రాంతాల నుంచి కూడా జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల కృష్ణ, మార్గాల భరత్, జక్కపూడి గణేష్ తో పాటు మిగతా నాయకులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ఇక్కడున్న పరిస్థితులు తీవ్రంగా నిరసిస్తూ ఆందోళన అయితే వ్యక్తం చేశారు.
రోడ్డు మీద బైఠాయించారు. దాంతో పోలీసులు వీళ్ళందరినీ వెనక్కి నెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కార్యకర్తల మీద వాళ్ళు కొంచెం తోసుకుంటూ నెట్టుకుంటూ వెనక్కి అయితే పంపించేశారు, లోపలికి ఎవరిని రానివ్వకుండాను. ప్రస్తుతానికైతే మరి కొద్దిసేపట్లో మిథున్ రెడ్డి ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడిప్పుడే పరిస్థితి అంతా సర్దుమణుగుతుంది. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడ మోహరించడం జరిగింది. అనుశ్రీ, హరీష్, నిజానికి చోటు మారుతుంది, వ్యక్తులు మారుతున్నారు, కానీ కక్ష సాధింపు అయితే ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మిథున్ రెడ్డి అంశం కూడా అలాగే ఉంది. ఎలా చూస్తున్నారు వైసీపీ శ్రేణులు దీన్ని? ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్య, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం అని వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విఫలమైన తీరును, ఆ వాణిని పార్లమెంట్ లో వినిపిస్తారన్న ఉద్దేశంతోనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారన్న ఆందోళన అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నాయకులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ ఎటువంటి హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అమలు చేస్తుంది. దాని ప్రభావ ఫలితంగానే ప్రతిపక్ష నేతలు టార్గెట్ చేస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు వైఎస్ జగన్ చుట్టూ ఉన్న నేతలు ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం ద్వారా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, కేవలం ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ మేనని ప్రజలు మభ్యపెట్టడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమాత్రం కూటమి ప్రభుత్వం వ్యవహరించడం లేదని ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రస్థాయి ఆందోళన వ్యక్తం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.